బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ సంచలనమైన వీడియోని పోస్ట్ చేసింది. ఎలిమినేషన్ నుంచి కోలుకోలేదని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటుంది శ్రీజ. ఎలిమినేషన్ తర్వాత ఇప్పటికీ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని చెప్పేసి చెప్పుకొచ్చింది. దీపావళి సెలబ్రేషన్స్ టైంలో హౌస్లో నేను ఉంటే బాగుండేది, బిగ్ బాస్ హౌస్ను చాలా మిస్ అవుతున్నా అని చెప్పేసి చెప్పుకొస్తుంది. అగ్ని పరీక్షలో 5 లెవెల్స్ని దాటుకొని నేను బిగ్ బాస్ వరకు వెళ్ళా. బిగ్ బాస్ కోసం ఒక పర్మనెంట్ టాటూని కూడా వేయించుకున్నా. గేమ్లో నా 100% ఇచ్చాను, కానీ అదృష్టం కలిసి రాలేదు. బిగ్ బాస్ చరిత్రలోనే ఒక జర్నీ వీడియో లేకుండా బయటకు వచ్చేసిన కంటెస్టెంట్స్ నేనే అంటూ శ్రీజ కన్నీళ్లు పెట్టుకుంది. ఇటు బిగ్ బాస్లోకి శ్రీజ రీఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు కొంతమంది ఫ్యాన్స్. సోషల్ మీడియా మాధ్యమంలో దీనిపై చర్చ కూడా జరుగుతుంది. శ్రీజను మళ్ళీ తీసుకోవాలని బిగ్ బాస్ టీంకు ఫ్యాన్స్ మెసేజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. శ్రీజని మళ్ళీ బిగ్ బాస్లో చూడాలనుకుంటున్నారా? మరి ఒక బిగ్ బాస్ షో కోసం ఒక పర్మనెంట్ టాటూను వేసుకున్నా అని చెప్తుంది. అలాగే దీపావళి సెలబ్రేషన్స్కి, పండగకి నేను బిగ్ బాస్లోనే సెలబ్రేట్ చేసుకుంటే బాగుండేది, నేను అక్కడే ఉంటే బాగుండు అని చెప్పేసి మొత్తానికైతే కన్నీళ్లు పెట్టుకుంటూ సోషల్ మీడియా మాధ్యమంలో ఒక వీడియోని అయితే పోస్ట్ చేసింది. ఆ వీడియోని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. I know it's midnight, but I'm full of emotions and just want to vent it out. It's been 1 week నేను హౌస్ నుంచి బయటకు వచ్చేసి ఎలిమినేట్ అయిపోయి, బట్ ఐ చాలా మిస్ అవుతున్నాను. ఐ మిస్సింగ్ ఏ లాట్. బిగ్ బాస్ జర్నీ కానీ, బిగ్ బాస్ హౌస్ని కానీ, ఓవరాల్ ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కానీ చాలా మిస్ అవుతున్నాను అనమాట. మీరు నమ్ముతారో లేదో, నేను హౌస్ నుంచి వచ్చాక ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదన్నమాట. ఐ జస్ట్ వాంట్ టు లైక్ ఏంటో చూద్దాం అనుకున్నా సరే ఐ కాంట్ అనమాట. ఐ కాంట్ ఎబుల్ టు, అరే నేను ఉండాల్సిందాను కదా, నేను ఇట్లా ఉంటే ఇట్లా చేసేదాన్నేమో, ఇట్లా మాట్లాడేదాన్నేమో అని చెప్పి వేరియస్ థాట్స్. అసలు ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేకపోతున్నాను అనమాట. ఏదో రీల్స్ లో వస్తున్న చిన్న క్లిప్స్ చూస్తున్నా సరే చాలా మట్టుకు అవి కూడా స్కిప్ చేసేస్తున్నాను అనమాట. ఏమో నా మీద ఎడిట్స్ వచ్చినవి చూడటం తప్ప అసలు వేరేవేవి చూడట్లేదు. డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బిగ్ బాస్ హౌస్. బట్ ఈరోజు ఎక్కడ చాలా బాధ అనిపించింది అంటే, హైపరాది గారు వచ్చారు, అలాగే సింగర్ సాకేత్ గారు ప్యారడీ సాంగ్స్ పాడుతున్నారు కంటెస్టెంట్స్ మీద అన్నప్పుడు చాలా బాధగా అనిపించింది. అరే నేనుంటే కూడా నా మీద పనిచేసేసేవారేమో, నా మీద కూడా పాటలు పాడేవారు కదా అని చెప్పి. ఎందుకంటే ఐమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ హైపరాది గారు. దసరా ఎపిసోడ్ నుంచి కూడా నేను అంటూ ఉండేదాన్ని అనమాట, హైపరాది గారు వస్తారేమో, మన మీద ఏం మాట్లాడతారో, మన మీద ఏ పని చేసేస్తారో అని చెప్పి. బట్ ఫైనల్ గా అతను వచ్చేటప్పుడు నేను లేను అని చెప్పి ఆ బాధ ఎక్కువ ఉంది. చాలా మిస్ అయ్యాను అనమాట ఈరోజు ఎపిసోడ్ మాత్రం. అట్ ద సేమ్ టైం చాలా కష్టపడ్డా. మీరు అగ్ని పరీక్షకి రావడానికి 5 లెవెల్స్ దాటుకొని అక్కడి వరకు వచ్చి ఒక పర్మనెంట్ టాటూ వేయించుకొని అగ్ని పరీక్ష అంతా 100% ఎఫర్ట్ ఇచ్చి హౌస్ లోకి ఎంటర్ అయ్యాను అనమాట. బట్ హౌస్ లో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఐ ఫీల్ ఐమ్ ద మోస్ట్ అన్లక్కీయెస్ట్ అని చెప్పి ఎంతో కష్టపడ్డాను. 1000% ఎఫర్ట్ ఇస్తూనే ఉన్నాను. ప్రతి టాస్క్ లో 1000% ఎఫర్ట్ ఇస్తున్నా సరే ఆ సక్సెస్ అనేది వచ్చేది కాదనమాట. హౌస్ మేట్ సపోర్ట్ లేకపోవడం వల్ల, లేదో మొత్తానికి ఏదో లక్ అనేది కలిసి రాకపోవడం వల్ల తెలియదు కానీ ఆ సక్సెస్ అనేది వచ్చేది కాదు. లాస్ట్ వీక్ ఎలిమినేషన్ రౌండ్ అప్పుడు కూడా ప్రతి రౌండ్ లో, ప్రతి టాస్క్ లో లాస్ట్ వరకు వెళ్ళేదాన్ని. బట్ ఆ గెలుపు అనేది దక్కేది కాదనమాట. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ అన్లక్కీయెస్ట్ ఎక్కడ ఫీల్ అయ్యాను అంటే, ఇన్ని బిగ్ బాస్ సీజన్స్ లో ఇట్లా ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. అది ఫేర్ అని పక్కన పెట్టేస్తే ఏవి లేకుండా ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ బయటికి రాలేదనమాట. నేను 5 వీక్స్ ఉండి కూడా ఒక బిగ్ బాస్ మెమరీ కోసం ఒక జర్నీ ఏవి లేకుండా బయటకు వచ్చాను. అదే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ఎస్ టాటూ ఉంది కానీ నా జర్నీ ఎట్లా అయింది అని చెప్పి నేను చూసుకోవడానికైనా ఒక ఏవి ఉండాలనేది నా ఫీలింగ్. అసలు ఆ ఏవి కూడా లేకుండా బయటకు వచ్చాను కాబట్టి ఇంకా చాలా అన్లక్కీ అనిపించింది. నేను మా పేరెంట్స్ ని చూద్దాం అనుకున్నాను అసలు బిగ్ బాస్ హౌస్ లో. ఆ లెటర్స్ అందరికీ వచ్చాయి కానీ అప్పుడు కూడా నాకు లెటర్ రాలేదు. మా పేరెంట్స్ నుంచి లెటర్ కూడా నేను చదవలేకపోయాను హౌస్ లో. మా పేరెంట్స్ ని హౌస్ లో చూద్దాం అనుకున్నాను, అది కూడా చూడలేకపోయాను. ఓవరాల్ గా చాలా అన్లక్కీ అని ఫీల్ అవుతున్నాను. అవును, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. మీ సపోర్ట్ అందరికీ థ్యాంక్ యూ. కానీ ఐ రియల్లీ ఫీల్ ఐమ్ ద మోస్ట్ అన్లక్కీయెస్ట్ అని చెప్పి చాలా మిస్ అవుతున్నా. అగ్ని పరీక్షలో 5 లెవెల్స్ దాటుకొని బిగ్ బాస్ వరకు వెళ్ళా. పర్మనెంట్ టాటూ కూడా వేయించుకున్నా. కానీ ఏవి లాంటిది ఏదైనా నా జర్నీని చూపించేలాగా ఉంటే బాగుండేది. నేను చాలా మిస్ అవుతున్నా. రీసెంట్ ఎపిసోడ్స్ చూసినప్పుడు కూడా బాధపడ్డాను. ఇటు హైపరాది వచ్చి నాపై ఎలాంటి కామెంట్స్ చేస్తాడు, ఎలాంటి పంచులు వేస్తాడు అని చెప్పేసి వెయిట్ చేశాను. అలాగే ఇటు సింగర్స్ వచ్చారు, కంటెస్టెంట్స్ పై పాటలు పాడారు, అది కూడా మిస్ అవుతున్నా. నాపై ఎలాంటి పాటలు పాడేవారో
అని చెప్పేసి మొత్తానికైతే వైరల్ అవుతుంది ఆ సోషల్ మీడియా మాధ్యమంలో తన భావన, తన ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ అక్కడ చెప్పుకునే ప్రయత్నం చేసింది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? శ్రీజాని బిగ్ బాస్లో మళ్ళీ చూద్దాం అనుకుంటున్నారా లేదా అన్న దానిపై మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్పై కాల్ చేసి మీ అభిప్రాయాలను అక్కడ వ్యక్తపరచవచ్చు. మనం చూస్తే కనుక అసలు సోషల్ మీడియా మాధ్యమంలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు శ్రీజాని మళ్ళీ బిగ్ బాస్లోకి తీసుకోవాలి అని చెప్పేసి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆర్టీవీ సంబంధించిన వీడియో కామెంట్స్లో కూడా కొంతమంది మెన్షన్ చేశారు. అవి కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇటు సిరి సతునూరి, వెరీ గుడ్, ఐ వాంట్ దాట్, విల్ కమ్ శ్రీజా. శ్రీజాని మళ్ళీ పిలుస్తున్నారు అని చెప్పేసి ఇటు సిరి చెప్పుకొచ్చింది. అలాగే ఇంకొంతమంది శ్రీజాని మేము చూడాలనుకుంటున్నామని కామెంట్స్ చేస్తున్నారు. సో మీ అభిప్రాయాలు ఏంటనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ఆ నంబర్స్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. ఇటు రామిశెట్టి ప్రసాద్ కూడా రావాలి అని చెప్పేసి గట్టిగా అనుకుంటున్నా అని చెప్పేసి ఆయన కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఒక రకంగా శ్రీజా బిగ్ బాస్ హౌస్ని మిస్ అవుతున్న దీపావళి సెలబ్రేషన్స్ అక్కడ చేసుకుంటే బాగుండేది అనుకుంటున్న సమయంలో బయటకు వచ్చేసాను. నా జర్నీని చూపించే ఒక ఏవీ కూడా లేకపోవడం నాకు చాలా బాధేస్తుంది అని చెప్పేసి మొత్తానికి అయితే ఒక సోషల్ మీడియా మాధ్యమంలో ఒక వీడియోని అయితే ప్రస్తుతానికి పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది, శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా వ్యక్తపరచండి, మీతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. యా శిల్ప, చెప్పండి, బిగ్ బాస్కి సంబంధించి, శ్రీజాకి సంబంధించి హౌస్లో నేనుంటే బాగుండు, దీపావళి అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా, ఇటు హైపర్ ఆది వస్తే నాపై ఎలాంటి కామెంట్స్ చేసేవాడు, ఇటు సాకేత్ వచ్చి అలాగే సింగర్స్ వచ్చి ఇప్పుడున్న కాంటెస్టెంట్స్పై పాటలు పాడారు, నాపై కూడా అలాంటి ఏదైనా జరుగుంటే బాగుండు అని చెప్తుంది. సో మొత్తం మీద దీన్ని ఎలా చూడాలి? సోషల్ మీడియాలో ఎలాంటి చర్చ జరుగుతుంది? శ్రీజాని మళ్ళీ బిగ్ బాస్కి పంపాలని అంటున్నారా? ఎలాంటి వర్షన్ నడుస్తుంది సోషల్ మీడియాలో డిస్కషన్? రైట్, బిగ్ బాస్ 9వ సీజన్ లో కామనర్స్ కోటలో వచ్చినటువంటి శ్రీజ అనూహ్యంగా ఎలిమినేట్ అయింది. ఎవరు కూడా ఊహించలేదు. ఒకవైపు ఎలిమినేషన్ అయినాక అది మొత్తం కూడా ఆల్ ఆఫ్ సడన్ గా అవడంతో అటు బిగ్ బాస్ కూడా తనకు సంబంధించినటువంటి ఏదైతే జర్నీ ఉంటుందో జర్నీ కూడా ఆ బిగ్ బాస్ జర్నీ కూడా ఎక్కడ కూడా ఏవి కూడా ఎక్కడ కూడా తనకు చూపెట్టలేకపోయింది. జనరల్ ఎవరైనా ఎలిమినేట్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఫుల్ జర్నీ, బిగ్ బాస్ లో ఉన్నటువంటి జర్నీ మొత్తం కూడా ఒక ఏవీ రూపంలో ప్లే చేసి వాళ్ళకు ఒక మెమోరీగా ఇస్తుంటారు. కానీ ఒకవైపు శ్రీజ ఏదైతే ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం కాకుండా లోపలికి వెళ్ళినటువంటి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీల వాళ్ళ ఒపీనియన్ ప్రకారం శ్రీజ ఒకవైపు ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయ్యాక అన్ఫేర్ ఎలిమినేషన్ అంటూ కూడా మెజారిటీ ఆఫ్ పీపుల్ సోషల్ మీడియాలో చర్చలు జరుపుతూనే ఉన్నారు. దాదాపు వారం రోజులు అవుతుంది శ్రీజ బయటకు వచ్చి, ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా శ్రీజ రీ ఎంట్రీ కావాలంటూ కూడా ఒకవైపు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కూడా కామెంట్ బాక్స్ లో కావచ్చు ప్రతి చోట కూడా తన గలాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ఇంకోవైపు శ్రీజ ఎలిమినేట్ అయ్యాక తను ఎక్కడ కూడా ఒకవైపు ఇటు మీడియా కంట పడకుండా తను కొంచెం ప్రైవేట్ గా కొంచెం మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఈ సందర్భంలో ఈ రోజు బిగ్ బాస్ దివాళీకి సంబంధించినటువంటి సెలబ్రేషన్ ప్రోమో కూడా రిలీజ్ చేసింది. అందులో హైపర్ ఆది, అదేవిధంగా సింగర్ సాంకేత్ కూడా అక్కడ ఒకవైపు హడావుడి చేశారు. దీన్నంతా మిస్ అవుతున్నా, నేను అక్కడ 100% ఎఫర్ట్ పెట్టినా 100% ఎఫర్ట్ పెట్టినా నేను అందులోకి అంటూ కూడా శ్రీజ ఇంకా ఎలిమినేషన్ నుంచి కోలుకోలేదు అన్నదానికి ఉదాహరణగా ఈ రోజు తను రిలీజ్ చేసినటువంటి వీడియో ప్రకారం మనం చూసుకోవచ్చు. నేను అందులో ఉంటే మా అమ్మ వాళ్ళు వచ్చేవారు, ఎంతో ప్రౌడ్ మూమెంట్ ని నేను మిస్ అయ్యాను. కేవలం ఒకవైపు ప్రేక్షకుల ఓటింగ్ ని మాత్రం పరిగణలోకి తీసుకొని ఎలిమినేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది. అలా కాకుండా లోపలికి వచ్చినటువంటి ఎవరైతే వైల్డ్ కార్డ్ ఏం తీసుకుంటారో వాళ్ళ ద్వారా చేయడం ఏంటంటూ కూడా తను ఇండైరెక్ట్ గా ఒకవైపు బిగ్ బాస్ కూడా ఒకవైపు తను క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మొత్తం మీద తను ఇంకా అందులో ఆ షాక్ లోనే ఉన్నది, ఇంకా బయటికి రాలేదు. ఇంకా బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు ఎప్పుడైతే టాస్క్ కోసం పర్మనెంట్ ట్యాటూ కూడా వేయించుకుంది. పర్మనెంట్ ట్యాటూ వేయించుకున్నాక ఇంకొకవైపు బిగ్ బాస్ ఎలాంటిది కూడా రిలీజ్ చేయకుండా ఈ విధంగా ఉండడం ఏంటంటూ కూడా తను ప్రస్తుతం ఒక వీడియో రిలీజ్ చేయడంతో ఛాన్స్ పెద్ద ఎత్తున కింద రీ ఎంట్రీ కావాలంటూ కూడా మరోసారి చర్చకు మొత్తం చర్చ మరోసారి జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీనిపైన బిగ్ బాస్ టీమ్ ఏం ఆలోచిస్తుంది? ఇప్పటికే చాలా వరకు కంటెస్టెంట్స్ ఉన్నారు. మొత్తం కూడా దాదాపు 14 నుండి 15 మంది వరకు ఉన్నారు. మరోసారి సీజన్ తీసుకున్న అవకాశం, ఎందుకంటే గతంలో ఏదైనా అన్ఫెయిర్ ఎలిమినేషన్ అవుతే గతంలో కూడా తీసుకున్నారు. సో ఈసారి సీజన్ మరోసారి తీసుకుంటారా లేదా అనేది కూడా ప్రస్తుతమైతే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. దీనిపైన ఒకవైపు ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికి అయితే శ్రీజ ఇటు దమ్ము శ్రీజాని మళ్ళీ బిగ్ బాస్లో చూద్దాం అనుకుంటున్నారని చెప్పేసి ఆర్టీవీ పెట్టిన పోల్లో దాదాపు 78% మళ్ళీ చూడాలనుకుంటున్నారు, 22% వద్దనుకుంటున్నారు. కామెంట్స్లో కూడా మనం చూస్తే కనుక మిల్క్ బాయ్ వేస్ట్ రావద్దు అని చెప్పేసి ఆయన కామెంట్ చేస్తున్నారు. సిరి ఎస్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. నిజమా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మళ్ళీనా అని కామెంట్ చేస్తున్నారు. అలాగే రావాలి గట్టిగా అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సో మొత్తం మీద అయితే శ్రీజాని మళ్ళీ బిగ్ బాస్లో ఎక్కువ శాతం మంది చూడాలనుకుంటున్నారు, మరి కొంతమంది అయితే చూడొద్దు అనుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద స్క్రాల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి ఎప్పుడైనా మీరు దీనికి సంబంధించి మీరు మాట్లాడవచ్చు, మీ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. ఒక్కసారి మనం శ్రీజాకి సంబంధించిన ఫొటోస్లో చూస్తే బిగ్ బాస్లో ఉన్నప్పుడు తన కళ్ళల్లో ఆనందం, ఒక స్మైల్, ఒక హ్యాపీనెస్ కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంలో తను పెట్టిన ఆ వీడియోలో మనం చూస్తే కనుక కన్నీళ్లు కారుస్తుంది. ఒక పక్కన బిగ్ బాస్ని మిస్ అవుతున్నా, హౌస్ని మిస్ అవుతున్నా, ఐఎమ్ మిస్సింగ్ బిగ్ బాస్ హౌస్ ఎ లాట్ అని చెప్పేసి చెప్పుకొస్తుంది. అలాగే ఐఎమ్ మోస్ట్ అన్లక్కీయెస్ట్ పర్సన్. శ్రీజ మోస్ట్ అన్లక్కీయెస్ట్ పర్సనా కాదా, మీరేమనుకుంటున్నారు? దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను అన్లక్కీయెస్ట్ ఎందుకు అనంటే ఇప్పటిదాకా బిగ్ బాస్కి సంబంధించిన కాంటెస్టెంట్స్ ఎవరైనా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఒక ఏవి ఉంటుంది, వాళ్ళ జర్నీ అంతా చూపిస్తారు. అలాంటి అదృష్టం నాకు దక్కలేదు, నేను దురదృష్టవంతురాలని, ఐఎమ్ అన్లక్కీయెస్ట్ అని చెప్పేసి ఆమె చెప్పుకొస్తుంది. ఒక రకంగా మనం చూస్తే దీనిపై మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇటు జేపీ 123 రావాలి, టైగర్ ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పేసి జేపీ కామెంట్ చేస్తున్నారు. అలాగే సాయి చరణ్ వచ్చేసి శ్రీజ ఈజ్ డిజర్వ్డ్ విన్నర్, శ్రీజ డిజర్వ్డ్ విన్నర్ అంట. సో ఖచ్చితంగా ఉండుంటే ఆమెనే కప్పు కొట్టాలని చెప్పేసి ఇటు సాయి చరణ్ చెప్తున్నాడు. సో మొత్తం మీద శ్రీజాని బయటకు వచ్చి వన్ వీక్ అయినా, ఒక వారం రోజులైనా కూడా ఇప్పటికీ నేను కోలుకోలేకపోతున్నాను, ఇంకా నేను హౌస్ని మిస్ అవుతున్నాను. ఖచ్చితంగా నేను మంచి కంటెస్టెంటే, ప్రతి గేమ్లో నేను లాస్ట్ దాకా ఫైట్ కొట్టాను, కానీ ఆ గేమ్లో మాత్రం ఓడిపోయేదాన్ని. లాస్ట్ మినిట్ దాకా నేనుండి మళ్ళీ ఓడిపోయాను అని చెప్పేసి మొత్తం మీద అయితే శ్రీజ తన వీడియోలో చెప్పుకొచ్చింది. ఒక్కసారి తను ఏం మాట్లాడింది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. guys, ఎలా ఉన్నారు? సో ఐ నో ఇట్స్ మిడ్ నైట్ బట్ ఐమ్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. జస్ట్ వాంట్ టు వెంట్ ఇట్ అవుట్. ఇట్స్ బీన్ 1 వీక్ నేను హౌస్ నుంచి బయటకు వచ్చేసి ఎలిమినేట్ అయిపోయి, బట్ ఐ చాలా మిస్ అవుతున్నాను. ఐ మిస్సింగ్ ఏ లాట్. బిగ్ బాస్ జర్నీ కానీ, బిగ్ బాస్ హౌస్ని కానీ, ఓవరాల్ ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కానీ చాలా మిస్ అవుతున్నాను అనమాట. మీరు నమ్ముతారో లేదో, నేను హౌస్ నుంచి వచ్చాక ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదన్నమాట. ఐ జస్ట్ వాంట్ టు లైక్ ఏంటో చూద్దాం అనుకున్నా సరే ఐ కాంట్ అనమాట. ఐ కాంట్ ఎబుల్ టు, అరే నేను ఉండాల్సిందాను కదా, నేను ఇట్లా ఉంటే ఇట్లా చేసేదాన్నేమో, ఇట్లా మాట్లాడేదాన్నేమో అని చెప్పి వేరియస్ థాట్స్. అసలు ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేకపోతున్నాను అనమాట. ఏదో రీల్స్ లో వస్తున్న చిన్న క్లిప్స్ చూస్తున్నా సరే చాలా మట్టుకు అవి కూడా స్కిప్ చేసేస్తున్నాను అనమాట. ఏమో నా మీద ఎడిట్స్ వచ్చినవి చూడడం తప్ప అసలు వేరేవేవి చూడట్లేదు. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బిగ్ బాస్ హౌస్. బట్ ఈరోజు ఎక్కడ చాలా బాధ అనిపించింది అంటే, హైపరాది గారు వచ్చారు, అలాగే సింగర్ సాకేత్ గారు ప్యారడీ సాంగ్స్ పాడుతున్నారు కంటెస్టెంట్స్ మీద అన్నప్పుడు చాలా బాధగా అనిపించింది. అరే నేనుంటే కూడా నా మీద పనిచేసేసేవారేమో, నా మీద కూడా పాటలు పాడేవారు కదా అని చెప్పి. ఎందుకంటే ఐమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ హైపరాది గారు. దసరా ఎపిసోడ్ నుంచి కూడా నేను అంటూ ఉండేదాన్ని అనమాట, హైపరాది గారు వస్తారేమో, మన మీద ఏం మాట్లాడతారో, మన మీద ఏ పని చేసేస్తారో అని చెప్పి. బట్ ఫైనల్ గా అతను వచ్చేటప్పుడు నేను లేను అని చెప్పి ఆ బాధ ఎక్కువ ఉంది. చాలా మిస్ అయ్యాను అనమాట ఈరోజు ఎపిసోడ్ మాత్రం. అట్ ద సేమ్ టైం చాలా కష్టపడ్డా. మీరు అగ్ని పరీక్షకి రావడానికి 5 లెవెల్స్ దాటుకొని అక్కడి వరకు వచ్చి ఒక పర్మనెంట్ టాటూ వేయించుకొని అగ్ని పరీక్ష అంతా 100% ఎఫర్ట్ ఇచ్చి హౌస్ లోకి ఎంటర్ అయ్యాను అనమాట. బట్ హౌస్ లో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఐ ఫీల్ ఐమ్ ద మోస్ట్ అన్లక్కీయెస్ట్ అని చెప్పి ఎంతో కష్టపడ్డాను. 1000% ఎఫర్ట్ ఇస్తూనే ఉన్నాను. ప్రతి టాస్క్ లో 1000% ఎఫర్ట్ ఇస్తున్నా సరే ఆ సక్సెస్ అనేది వచ్చేది కాదనమాట. హౌస్ మేట్ సపోర్ట్ లేకపోవడం వల్ల, లేదో మొత్తానికి ఏదో లక్ అనేది కలిసి రాకపోవడం వల్ల తెలియదు కానీ ఆ సక్సెస్ అనేది వచ్చేది కాదు. లాస్ట్ వీక్ ఎలిమినేషన్ రౌండ్ అప్పుడు కూడా ప్రతి రౌండ్ లో ప్రతి టాస్క్ లో లాస్ట్ వరకు వెళ్ళేదాన్ని, బట్ ఆ గెలుపు అనేది దక్కేది కాదనమాట. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ అన్లక్కీయెస్ట్ ఎక్కడ ఫీల్ అయ్యాను అంటే, ఇన్ని బిగ్ బాస్ సీజన్స్ లో ఇట్లా ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. అది ఫేర్ అని పక్కన పెట్టేస్తే ఏవి లేకుండా ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ బయటికి రాలేదనమాట. నేను 5 వీక్స్ ఉండి కూడా ఒక బిగ్ బాస్ మెమరీ కోసం ఒక జర్నీ ఏవి లేకుండా బయటకు వచ్చాను. అదే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ఎస్ టాటూ ఉంది కానీ నా జర్నీ ఎట్లా అయింది అని చెప్పి నేను చూసుకోవడానికైనా ఒక ఏవి ఉండాలనేది నా ఫీలింగ్.
అసలు ఏవి కూడా లేకుండా బయటకు వచ్చాను కాబట్టి ఇంకా చాలా అన్లక్కీ అనిపించింది. నేను మా పేరెంట్స్ ని చూద్దాం అనుకున్నాను అసలు బిగ్ బాస్ హౌస్ లో. ఆ లెటర్స్ అందరికీ వచ్చాయి కానీ అప్పుడు కూడా నాకు లెటర్ రాలేదు. మా పేరెంట్స్ నుంచి లెటర్ కూడా నేను చదవలేకపోయాను హౌస్ లో. మా పేరెంట్స్ ని హౌస్ లో చూద్దాం అనుకున్నాను, అది కూడా చూడలేకపోయాను.